ఒకవైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి బడ్జెటేతర రుణాలను సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మనకున్న ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని 53,970 కోట్లుగా బడ్జెట్లో పొందుపరిచి ఈ సభలో ఆమోదించుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 15,033 కోట్లు కోతపెట్టి ఈ పరిమితిని 38,937 కోట్లకు తగ్గించింది. ఈ నిర్ణయం పూర్తిగా అసంబద్ధమైనది. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ తరహాలో పెడుతున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను యథాతథంగా అమలుపరిచే సత్సాంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. పన్నుల వాటాల్లో తెలంగాణకు 2019-20 సంవత్సరంలో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా 723 కోట్ల స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని, పోషకాహార కార్యక్రమాల కోసం 171 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వకుండా మొండి చేయి చూపింది. 2021-26 సంవత్సరాలకు గాను 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి 5,374 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని సిఫార్సు చేస్తే ఇవి కూడా ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసింది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము ఈ విధంగా ఆర్థిక సంఘం సిఫార్సులను బేఖతారు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94(1) సెక్షన్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రం పన్నులలో రాయితీని ప్రకటించి తద్వారా ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు రాయితీలతో ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసింది. విభజన చట్టంలోని 94(2) సెక్షన్ ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలి. ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం ఏడాదికి 450 కోట్ల చొప్పున తెలంగాణకు ఇవ్వవలసి ఉండగా 3 సంవత్సరాలకు సంబంధించి 1,350 కోట్లు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి 19,205 కోట్లు, మిషన్ కాకతీయ పథకానికి 5,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ కేంద్ర సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు సుస్థిర అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది. కానీ చాలా అంశాలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీని స్థాపించాలని పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది. 8.5 ఏళ్లైనా ఈ హామీలు నెరవేరలేదు. పైగా మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రాష్ట్రానికి రాకుండా చేసింది. నదీ జలాల చట్టం సెక్షన్ 3ని అనుసరించి నూతన రాష్ట్రమైన తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటాను నిర్ణయించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం సూచించవలసి ఉంది. కానీ కేంద్రం చేస్తున్న అకారమైన కాలయాపన వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకం కలుగుతున్నది. ట్రిబ్యునల్ తీర్పుల పేరిట దశాబ్దాల తరబడి జరుగుతున్న అర్థం పర్థం లేని కాలయాపనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తున్నది. 2022 ఆగస్టులో కేంద్ర విద్యుత్ శాఖ బకాయిల చెల్లింపు పేరిట ఇచ్చిన ఉత్తర్వు తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షకు మరో నిదర్శనం. విద్యుత్ సరఫరాకు సంబంధించి 3,441.78 కోట్లను అసలు కింద, 3,315.14 కోట్లను వడ్డీ కింద లెక్కవేసి మొత్తంగా 6,756.92 కోట్లను తెలంగాణ డిస్కాంలు ఏపీ జెన్కోకు 30 రోజుల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన 17,828 కోట్ల బకాయిలు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. చివరికి కోర్టును ఆశ్రయించడం తప్ప తెలంగాణకు మరో మార్గం లేకపోయింది. 2014-15 రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర పథకాల కింద ఇవ్వాల్సిన 495 కోట్ల రూపాయలను కేంద్ర మంత్రిత్వ శాఖలు బాధ్యతారహితంగా ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేశాయి.
ఉద్దేశపూర్వకంగానో లేక పొరపాటుననో జరిగిన ఈ అన్యాయాన్ని సవరించమని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతున్నది. ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేసిన నిధులను తెలంగాణకు తిరిగి సర్దుబాటు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. సాక్షాత్ పార్లమెంట్ ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం పూర్తిగా అప్రజాస్వామికం.